వెన్నెల ఎంతకీ ఇంట్లో ఉన్న వాళ్ళకి కనిపించకపోవటంతో వరలక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో వైష్ణవి, కృష్ణ వాళ్ళు అక్కడికి వచ్చి వెన్నెల ఎక్కడా కనిపించలేదు అని చెప్పేసైతే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అజయ్ మాత్రం వెన్నెల నాకు తెలిసి ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటుంది అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అజయ్ అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అజయ్ మాత్రం అవును వైష్ణవి కోసం కృష్ణ కోసం వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలని చెప్పి వెన్నెల ఎక్కడికో వెళ్ళిపోయి ఉండొచ్చు అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న అజయ్ మాత్రం అవును తను ప్రేమించిన కృష్ణనే వైష్ణవికి అప్పజెప్పింది కదా! అలాంటప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలని చెప్పి తను ఎక్కడికో వెళ్ళిపోయి ఉండొచ్చు కదా! అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కృష్ణ, వరలక్ష్మి వాళ్ళు అయితే చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి మాత్రం వెన్నెలను ఎలాగో అలా నా దగ్గరే ఉంచుకోవచ్చు అనుకున్నాను. మళ్ళీ నా కూతురు నాకు దూరం అయ్యిందే అని చెప్పేసైతే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అజయ్ మాత్రం వాళ్ళందరూ సంతోషంగా ఉండాలి, మీరందరూ సంతోషంగా ఉండాలని చెప్పి ఆ వెన్నెల సంతోషాన్నే త్యాగం చేసి ఇక్కడి నుండి వెళ్ళిపోయిందేమో అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కృష్ణ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి మాత్రం తన కూతుర్ని తలుచుకుంటూ చాలా బాధపడుతూ అలా కింద పడిపోతూ ఉంటుంది. అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి మాత్రం వెన్నెల అని చెప్పేసైతే అనుకుంటూ తననే కలవరిస్తూ